అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పేరుతో ఎవరైతే గిరిజన హరిజన బహుజన రైతులు ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళ తమ్ముళ్ళ ద్వారా వాళ్ళ అన్నల ద్వారా ఆక్రమంగా తీసుకొని వాళ్ళని నానా ఇబ్బంది గురి చేస్తున్న సందర్భం. ఎందుకంటే వాళ్ళు ఫార్మా కంపెనీకి ప్రజా ఆమోదం లేకుండా తన ప్రభుత్వంలో ఉన్నవాడిని చెప్పేసి ఇష్టానుసారంగా భూములు తీసుకొని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏం జరిగిందంటే అక్కడ ఎఫ్ఐఆర్ కూడా స్థానికంగా లేనటువంటి ఒక డిఎస్పీ తోటి రైతులపైన అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ యొక్క సంగారెడ్డి కేంద్ర కారాగారం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులపైన ఆక్రమంగా కేసులు పెట్టి రైతులను జైలు పాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసినావు బిడ్డ అని అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో రైతులను, ముఖ్యంగా రైతులను, బహుజనులను, హరిజనులను, గిరిజనులను, పేద ప్రజల ఉసురు తలిగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గంగలు కలిసిపోతుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు. నువ్వు తెలంగాణ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ద్రోహి, డబ్బు సంచులతో ముఖ్యమంత్రి అయిన నువ్వు, ఒక రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, ఒక తెలంగాణ ఉద్యమం నడిపిన కేసీఆర్ గారిది, భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో ఉద్యమాలు ఎట్లా నడపాలని చెప్పేసి నేర్పించిన నాయకుడు కేసీఆర్ గారు, ఒక రైతు అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నీ లెక్క రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు అందరూ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన ఆక్రమణ కేసులు నువ్వు బనాయిస్తా చూస్తున్నావు బిడ్డ. నిన్నెవ్వరు కూడా ఈ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నేను సహించరు. అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు అడుగుతా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ అని, రాహుల్ గాంధీ, నువ్వు తెలంగాణ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందా లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుస్తుందా? ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు మంత్రులు చెప్తా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే వాడు పొద్దున తిరిగి మాట్లాడతాడు, వాడు రాత్రి ఒక తిరిగి మాట్లాడతాడు, వాడు పొద్దున్న లేస్తే ఒక తాబోతులుగా మాట్లాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. అదేవిధంగా దామోదర నరసింహారు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడండి, రైతుల పక్షాన మీరు మాట్లాడండి. రైతుల పైన తీనార్సన్ కేసు బుక్ చేస్తారని చెప్పేసి ఈ యొక్క మంత్రులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతుల పైన అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేస్తారా? ఇదేం సమాజం, ఎక్కడ పోతుందని చెప్పేస్తా ఉన్నాం. నీ యొక్క ఫార్మా కంపెనీకి, నీ సీమాంత సంబంధించిన నీ అల్లుడు ఫార్మా కంపెనీ కోసం తెలంగాణ రైతాంగాన్ని పొట్టగొట్టాలని చూస్తూ ఉన్నాం. గౌరవ కోర్టుల పైన మాకు నమ్మకం ఉంది. గౌరవ కోర్టుల నుంచి మేము పోరాటం చేస్తాం. రైతులందరూ కూడా మేము బెయిల్ ఇప్పిస్తాం. మీరు పెట్టిన కేసులను కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అవి కూడా కొట్టేసే విధంగా మేము పనిచేస్తాం చెప్పేసి, ముఖ్యంగా ఇప్పటికైనా రైతాంగాన్ని మీద పెట్టిన కేసులను వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా బేషరతుగా కొడంగల్ నియోజక ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేకపోతే ఇంకో పని చేస్తా ఉన్నావు? ఎంపీకున్న జ్ఞానం లేదు నీకు, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక మండల పరిషత్ అధ్యక్షుడు జ్ఞానం లేదు. నీ నియోజకవర్గంలో రైతులను నువ్వు సమన్వయం చేసుకోకుండా, నియోజకవర్గంలో రైతులందరితో మాట్లాడకుండా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఫార్మా కంపెనీ తీసుకుంటా అంటే ఊరుకుంటారా? నువ్వు ఇచ్చే పారితోషికం ఏమి ఇస్తావు చెప్పలేదు. వాళ్ళు ఈ విధంగా మా గిరిజనులు, మా బహుజనులు, మా హరిజనులు దొరికిన నీ భూములు తీసుకోనికి 1000 ఎకరాలు ఎట్లా తీసుకున్నావు? నువ్వు ఒక పద్ధతితోటి తెలియకుంటే నీ అధికారులు అడిగి తెలుసుకో, తెలియకుంటే నీ రాజకీయ నాయకులు ఉంటే, నీ కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళని తెలుసుకో. ఒక ఎంపీ లేక నువ్వు బిహేవ్ చేయకు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయ చెప్పేసి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం.